రాజ్యాంగం పార్లమెంట్ ఆమోదించిన రోజు ఈరోజు ఎంతో శుభదినం. భారత రాజ్యాంగం మన దేశానికి అంతటికీ అంటే మతపరంగా చూస్తే హిందువులైతే భగవద్గీతను, క్రైస్తవులైతే బైబిల్ను, ముస్లిమ్స్ అయితే ఖురాన్ను ఎలా పూజిస్తారో ప్రతి భారతీయుడు ముందుగా భారత రాజ్యాంగాన్ని చదువుకొని ఉండాలి. భారత రాజ్యాంగం తెలిస్తే మన జీవితాలు ఎలా నడవాలో, ఏ విధంగా మనం జీవించాలో తెలుస్తుంది. అలాంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ స్వాతంత్రం 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమించినారు. ఒక కమిటీ నియమిస్తే ఆ కమిటీలో 7 మంది సభ్యులలో అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. మరి వాళ్ళలో కొంతమంది అనారోగ్యంతోనూ, కొంతమంది వేరే శాఖల పనులతోనూ ఉండడం వల్ల వాళ్ళు పూర్తి చేయలేకపోతే మొత్తం అంబేద్కర్ గారితోని ఈ భారత రాజ్యాంగాన్ని 1947 మొదలుపెట్టి 1949 సంవత్సరంలో నవంబర్ 26న భారత పార్లమెంటుకు సమర్పించినారు. అది ఈరోజు. మరి భారత పార్లమెంటు 1949వ సంవత్సరంలో నవంబర్ 20 అయితే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని మనం అందరము ప్రతి ఒక్కరూ తెలుసుకొని మన జీవితాలకు ఎంతో అవసరం. భారత రాజ్యాంగం మనం ఎలా జీవించాలి, చట్టాలు ఏంటి, ప్రతిదానికి మనకు చట్టం అవసరం ఉంది, ఏ విధంగా చేయాలి అనే దాని మీద. సో కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం ప్రతి ఒక్కరము తెలుసుకునే విధానానికి ప్రయత్నం చేద్దాం. అలాగే అది